ఏంది సల్మాన్ తమ్ముడు, మొన్నంటే వర్షం కాపాడింది, నిన్న ఎవరు కాపాడలేదు కదా. మేమేదో సెమీఫైనల్కు పోమని మస్తు బాధపడ్డట్టున్నారు. ఇప్పుడు మీరే ఎలిమినేట్ అయ్యారు కదా, ఇంకా కాలేదు. మీకెట్లా సెమీఫైనల్కి పోవడానికి ఛాన్స్ ఉందో మాకు కూడా అట్లనే ఇంకా సెమీఫైనల్కి పోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకేడున్నది తమ్ముడు, మా గ్రూపుల్లో అంటే ఇంకెవ్వరు క్వాలిఫై కాలే, ఏదైనా జరగచ్చు. మీ గ్రూప్లో ఆల్రెడీ ఇంగ్లాండ్ క్వాలిఫై అయింది, ఇక మిగిలింది ఒక స్పాటు. ఆ ఒక్క స్పాట్ ఎట్లయినా న్యూజిలాండ్దే. ఇక మీరు సామాన్లు చదువుకుని ఇంటికి పోడు తప్ప ఇంకేం చేస్తారు. మా నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంకతో ఉన్నది, అది మేము భారీ తేడాతో గెలుస్తాం. తర్వాత న్యూజిలాండ్ శ్రీలంక మీదనో ఇంగ్లాండ్ మీదనో ఖచ్చితంగా ఓడిపోతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ద్వారా మేము క్వాలిఫై అవుతాం. మమ్మల్ని ఎవరు ఆపలేరు. మిమ్మల్ని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు తమ్ముడు, మిమ్మల్ని మీరే ఆపుకుంటారు. కానీ అంతకంటే ముందు ఫస్ట్ రేపు వెస్టిండీస్ని సౌత్ ఆఫ్రికా ఓడియకపోతే మీరు కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్టే అని గుర్తుంచుకోవాలి. గా వెస్టిండీస్ మొన్న జింబాబ్వేని బిసికిన విధానం చూస్తే వాళ్ళకు సౌత్ ఆఫ్రికాను ఓడించడం పెద్ద మ్యాటర్ కాదు తమ్ముడు. రేపు సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా వెస్టిండీస్ని ఓడిస్తుంది. తర్వాత జింబాబ్వేని మేము దారుణంగా విసుకుతాం. ఆ తర్వాత జరగబోయే వెస్టిండీస్తోని మ్యాచ్ కూడా మేమే గెలుస్తాం, సెమీఫైనల్కి వస్తాం. నో బడీ కెన్ స్టాప్ అస్. ఇంకా ఏం చేయాలి సల్మాను, ఇంకా నేను ఏం చేయాలి చెప్పు నాకు. ఆడిన 5 మ్యాచ్లల్లా 283 రన్స్ కొట్టిన, 2 50లు, 1 సెంచరీ కూడా చంపిన. ఈ మ్యాచ్లో కూడా 63 రన్లు కొట్టిన. నాతో పాటు మన టీంని గెలిపిద్దామని ట్రై చేసింది ఒక్కగా షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారికు. మిగిలిన వాళ్ళందరూ మనల్ని ఓడియడానికి తప్ప ఎందుకు పనికిరారు. అందరు కాదువే ఫర్హాను, మన బాబ్జీ ద కింగే మనకు బొక్క పెడతాడు. మనం కొట్టిన 165 రన్స్లా 25 రన్స్ నాయే, నేనే ఓడిచ్చిన్నా మిమ్మల్ని. బాబారాజాము, నువ్వు 25 రన్లు కొట్టడానికి 24 బాళ్ళు ఆడినవు. అంటే మనకున్న 20 ఓవర్లల్లా 4 ఓవర్లు నువ్వే ఆడినావు. మిగిలిన టీం అంతా కలిపి 16 ఓవర్లల్లా 140 రన్స్ కొట్టిల్లు. ఇది నువ్వు వాడే 4వ T20 వరల్డ్ కప్. ఇంతవరకు ఒక్క మ్యాచ్ అన్నా గెలిపించినావానే నువ్వు? గట్టిగానే అంటారా మరి గంటేకా కింగ్ అని? అరే మనం ఎంత చెప్పినా ఆయన నడివే, ఆయనకు వచ్చినట్టే ఆడతాడు. స్టార్టింగ్ నుండి అందరు మొత్తుకుంటారు ఆయనకు సింగిల్ 2Dలు తీసుడు తప్ప ఇంకేం రాదు, T20లకి ఆయన డ్రాప్ చేయాలని. కానీ మనమే ఇన్లే కాదు. నాకు ఒక విషయం అర్థమైతే లేదు, అందరు కలిసి నా మీదేగా పడతాళ్ళు. మనం 164 రన్సే కొట్టుండొచ్చు, కానీ ఆపోజిట్ టీంని మనం 35 రన్లకే 3 వికెట్లు తీసినాం. తర్వాత 58 రన్లకే 4 వికెట్లు తీసినాం. అయినా మనం ఒక్కగా బ్రూక్ను అవుట్ చేయలేక మ్యాచ్ ఓడిపోయినాం. దానికి కారణం ఏంటిది? ఈ సల్మానాగా పిల్లిబిత్తిరి కెప్టెన్సీ కాదా? అసలు కెప్టెన్సీ స్పెల్లింగ్ అన్న చైనకి ఈయనకి ఎవరు కెప్టెన్సీ ఇచ్చింది? అదేదో నువ్వు అంతకుముందు కెప్టెన్సీ చేసి మన టీంని ఎక్కడికో తీసుకుపోయినట్టు చెప్తాను. నువ్వు కెప్టెన్సీలో పెట్టిన బొక్కలను పూడ్చడానికే కదా నన్ను కెప్టెన్ చేసిళ్ళు. మరి నువ్వు నాకంటే పెద్ద బొక్కలు పెడతావు కదా. అసలు టీంలో నువ్వు ఉండుడే పెద్ద బొక్క. మీరు ఆగులువే. నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంక కెప్టెన్ బ్రూక్ ఆడతలేడు, కెప్టెన్ బ్రూక్ ఆడతలేడు అన్నారు కదా. నేను ఆడితే ఎట్లుంటుందో అర్థమైందా? 50 బాళ్ళలో 100 చంపి వారు 1 సైడ్ చేసి పడేసిన. అట్లుంటుంది మనతోని. ఎక్సలెంట్ వే బ్రూకు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినావు. మరి లేకపోతే ఎప్పుడు సాల్టు, శామ్ కర్రను, జాక్సే గెలిపిస్తాండు, ఈ బ్రూక్ ఎందుకు బొక్క అన్నారు కదా. 1 షాట్, గన్ షాట్, సీదా ఫైర్ షాట్, సెమీఫైనల్కి తీసుకుపోయినా. అసలు మీకు 1 డౌన్ వచ్చి బ్యాటింగ్ చేయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది బ్రూకు? నాకు రాలేదు. మన కోచ్ మెకల్లం బాబాయ్ పొద్దుగాల వచ్చి నువ్వు ఇలా 1 డౌన్ బ్యాటింగ్ చేయబోతున్నావు అన్నాడు. ఆట వచ్చినోనికి ఏ పొజిషన్ అయితే ఏంది నేను చూసుకుంటా పోమని చెప్పిన. ఇంకేందిగా నెక్స్ట్ వేసేది న్యూజిలాండ్నేనా? గంతే జాక్సు, మన నెక్స్ట్ టార్గెట్ న్యూజిలాండ్. పాకీస్ అనుకుంటా ఏంది, పిసికేస్తాం. మక్రము, మిమ్మల్ని మేము T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించినాం. దానికి ప్రతీకారంగా మీరు మమ్మల్ని మొన్న ఓడించిల్లు. చెల్లుకు చెల్లు అయిపోయింది. ఇవాళ నువ్వు ఖచ్చితంగా మాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంది? వెస్టిండీస్ని ఓడియాలా? ఎస్, మమ్మల్ని ఎంత దారుణంగా ఓడించిల్లో వాళ్ళని కూడా గంతే దారుణంగా ఓడియాలి. అదే మీ టార్గెట్. మీరు చెప్పినా చెప్పకపోయినా మా టార్గెట్ గదే ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఇంకా క్వాలిఫై కాలేదు. వెస్టిండీస్ని ఓడిస్తాం, ఆ తర్వాత జింబాబ్వేని కూడా విసుకుతాం. 40 బాళ్లకు 40 రన్లు కొట్టలేక ట్రోఫీ ఓడగొట్టుకున్న వాళ్ళు మీరు మమ్మల్ని ఓడిస్తారా? ఇప్పుడు మేమున్న ఫామ్కి మిమ్మల్ని వట్టిగానే విసుకుతాం. చూసిళ్ళు కదా మొన్న మా హెట్మైర్ కొట్టిన 6లు. మీ దగ్గర హెట్మైర్ ఉంటే మా దగ్గర మిల్లర్ ఉన్నాడు. మా దగ్గర పోవెల్ ఉన్నాడు. మీ దగ్గర పోవెల్ ఉంటే మా దగ్గర స్టబ్స్ ఉన్నాడు. మా దగ్గర ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఉన్నాడు. మా దగ్గర అంతకంటే పొడుగు ఆల్రౌండర్ మార్కో ఎన్సన్ ఉన్నాడు. అయినా అది కాదు స్కై భయ్యా, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు అనుకున్నట్టు సౌత్ ఆఫ్రికా మమ్మల్ని ఓడించిందనే అనుకో. ఫస్ట్ మీరు తర్వాత జింబాబ్వేతో గెలవాలి కదా క్వాలిఫై కావాలంటే. అంటే ఏందివే హోప్ నువ్వు మాట్లాడేది? మేము జింబాబ్వేతో కూడా ఓడిపోయేటోళ్ళ లెక్క అవుపిస్తానావా? నేను అంటలేను, బయట టాక్ అట్లున్నది అంటానా. ఒక్క గేమ్తోని మారిపోయే టాక్దే ఉన్నది షాయి హోపు. మొన్నటిదాకా నేపాల్తో సిరీస్ ఓడిపోయిన మీరు ఇప్పుడు ఇక్కడి దాకా రాలేదా? మేము జింబాబ్వేతో ఆడే ఆట చూసి ఎత్తిన చేయిలన్నీ కిందికి దిగుతాయి.
మొన్న మేమేదో వెస్టిండీస్తో ఓడిపోయినామని మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు స్కై బ్రో. మీతోని మ్యాచ్లా మేము ఆడే ఆట వేరే ఉంటుంది. ఏందివే రాజా నువ్వు మాట్లాడేది? ఏదో అడ్డిగుడ్డిల ఆస్ట్రేలియా అని ఆ తర్వాత ఊపుల శ్రీలంకను ఓడించి ఈడిదాకా వచ్చి మమ్మల్ని ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది చూడు. ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చలేదు. ఇలా మేము కొట్టే దెబ్బకి మీరు ఎలిమినేట్ కాకపోతే నా పేరు సూర్యకుమార్ యాదవే కాదు. శాంసన్, నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా. నువ్వు ఈ మ్యాచ్లో ఆడబోతున్నావు. అది మీకు గుడ్ న్యూస్, నాకెందుకు? నేను ఆడకపోతే మీకు కథ నడిచేటట్టు లేదు. అది కాదు సంజు, రింకు సింగ్ వాళ్ళ ఫాదర్కి ఎమర్జెన్సీ ఉండడం వల్ల బయటికి పోవాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు టీంలోకి వస్తావు, రెడీగా ఉండని చెప్తానా. నేను ఎప్పటి నుంచో రెడీగా ఉన్నా, నన్నే మీరు ఉపయోగించుకుంటలేరు. జింబాబ్వే మీద అయితే ఆడిర్రి, చూపిస్తా నా ప్రతాపం ఏందో. ఏమైంది స్కై బ్రో? ఈ మ్యాచ్లో నన్ను ఆడిస్తాలా లేకుంటే బయటనే కూర్చోవాలా? అంత ఆఫర్ మాకెందుకు తీ వైస్ కెప్టెను? నువ్వు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడుతావు. ఆడుడే కాదు, మనల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా నీ మీదనే ఉన్నది. ఎప్పుడు ఆడినా మినిమం గ్యారంటీ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ని నేను. ఎనీవే, తప్పులు అందరు చేస్తారు. జింబాబ్వేతో మ్యాచ్ నేను చూసుకుంటా. అది కాదు గంభీర్ భయ్య, ఇప్పుడు శాంసన్ టీంలోకి వస్తాడంటాను, మరి ఎక్కడ ఆడతాడు? ఏముంది, ఎప్పట్లెక్కనే శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. మరి కిషాన్ తమ్ముడు 1 డౌన్ బ్యాటింగ్ చేస్తాడు. మరి తిలక్ వర్మ, ఇప్పటి నుంచి తిలక్ వర్మని మనం ఫ్లోటర్గా వాడుకోవాలి. నీకు దూబేకి పాండ్యాకి మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ దొరికితే తిలక్ తమ్ముడిని ఇరికిత్తా, మీరేం టెన్షన్ పడకుల్లి. శాంసను, నీకు ఎక్కడనో సుడున్నది. వాస్తవానికి చూసుకుంటే న్యూజిలాండ్ సిరీస్లో నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఈ పాటికి ఎప్పుడో ఇంజురీ అని నిన్ను బయటకు పంపి నీ ప్లేస్లో వేరే ప్లేయర్ని పట్టుకురావాలి. కానీ అది జరగకపోవడమే కాకుండా నీకు ఇంకో ఛాన్స్ కూడా దొరుకుతుంది. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఛాన్సులు నాకే కాదు, మన టీంలో ఉన్న అందరికీ దొరుకుతాయి. కానీ ఈసారి సంజు ఛాన్స్ను వాడుకుంటే ఎట్లుంటుందో ప్రపంచానికి చూపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. మీరు ఇలా జింబాబ్వేతో గెలిచినా లాస్ట్కి మిమ్మల్ని మేము ఎట్లయినా ఓడిస్తాం. ఇవాళ సౌత్ ఆఫ్రికాని ఎట్లయినా ఓడిస్తాం, తర్వాత సౌత్ ఆఫ్రికా జింబాబ్వేని ఎట్లయినా ఓడిస్తుంది. కాబట్టి ఎట్లయినా ఎలిమినేట్ అయ్యేది మీరే, క్వాలిఫై అయ్యేది మేమున్ను సౌత్ ఆఫ్రికానే. హోపు, ఇప్పటి వరకు మీకు సరైన టీము తగలలేదు. ఇప్పుడు చెప్తానా పాటు, ఇన్ కేస్ మీరు సౌత్ ఆఫ్రికా మీద గెలిచిల్లే అనుకో, అయినా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ తర్వాత మేము జింబాబ్వేని మిమ్మల్ని ఓడించే విధానానికి మేము ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీడియో చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, అంతే. ఇక మిగిలినవేం చేయకండి. ఇక మ్యాక్సిమం మనం సెమీఫైనల్కి పోతామా పోమా అన్నది ఈ 2 మ్యాచ్ల మీదనే డిపెండ్ అయి ఉన్నది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్, ఇండియా వర్సెస్ జింబాబ్వే. నా లెక్క ప్రకారం ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది అనిపిస్తుంది. తర్వాత మనం జింబాబ్వే మీద ఎట్లయినా గెలుస్తాం. అట్లనే ఈ 2 మ్యాచ్లలో మీకు ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.